యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియులారా, యోబు శ్రమలో ఉన్నాడు, కష్టములో ఉన్నాడు, కన్నీటితో ఉన్నాడు. యోబు పిల్లలు, యోబు భార్య అతిక్రమించారు. తన ఇంటికి మరి ఆ శోధన వచ్చింది. దాన్ని ఎల్లగొట్టాలని ప్రభా తీసేయమని అడగటం లేదు, కానీ ప్రభువా ఆయన కలుగుతున్న దర్శనాన్ని అడగటానికి మొదలు పెడుతున్నాడు. తనకు ఆ దర్శనం కలిగించేది ఎవరంటే, ఇదిగో చూడండి 22వ వచనంలో, మరణమను నేను యోబుని శోధిస్తాను, మరణమను నేను, నాశనమను నేను. రెండు శక్తులు యోబు దగ్గరికి, ఇద్దరు శత్రువుల రూపంలో వచ్చి అంటున్నారు కదా, అది మేము చెవులార విన్నామో. ఏ సేవకుడు కూడా ఈ యొక్క అట్లైన జ్ఞానము ఎక్కడ నుండి వచ్చునో, మరి వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది, అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది అని మేము చెవులార విని ఉన్నాము అని మరణం అనే శత్రువు, నాశనం అనే శత్రువు యోబును శోధిస్తూ ఇసుకిస్తూ ఆ మాటలే నువ్వు అడుగు మీ దేవుణ్ణి అడుగు అని చెబుతున్నాయి. యోబు అడగటం మొదలు పెడితే ప్రభు అన్నారు కదా, మళ్ళీ అవి చెబుతున్నాయి కదా, దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలుసును అని కూడా అవే చెబుతున్నాయి. ఆయనకు తెలుసు, నువ్వు అడుగు అంటున్నారు. అన్నప్పుడు యోబు ఆ మాట అడిగాడు, ప్రభా ఎక్కడున్నది అని అడిగితే, ఆ స్థలం ఎక్కడుంది ప్రభా, ఆ జ్ఞానం ఎక్కడున్నది ప్రభా అని యోబు అడిగితే ప్రభు అంటున్నారు కదా, యోబు మరియు ఇదిగో నిన్ను శోధిస్తున్న వాటిని విడిచిపెట్టి, ఇదిగో నువ్వు ఈ మాట అంగీకరించు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను అని చెప్పారు. చెప్పగానే ఇక యోబు అడగలేదు, నన్ను చాలా పక్కదారి పట్టిస్తుంది, నా దేవుడు నుండి నన్ను విడిపిస్తే అని భయం అప్పుడు యోబుకు వచ్చింది. మీరు కూడా దేవుని ప్రియులారా, పిచ్చి కళలు వస్తాయి, ఆ వాటన్నిటికి లోబడకాకండి, దేవునికి లోబడండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే అన్ని విధాల జ్ఞానానికి మూలకరం యేసుక్రీస్తే. అన్నిటికీ జ్ఞానము, శక్తివంతుడు, జీవము అన్ని కూడా ఆయనే, మార్గము అన్ని ఆయనే, ప్రతి మార్గం తెరుస్తాడు. కనుక దేవుని ప్రియులారా, యోబులాగా లాస్ట్ తెలుసుకోండి. యోబు ఇక ఆ మాటను మళ్ళీ అడగలేదు, ముందు అడిగాడు. మరి మీరు కూడా అలా గ్రహించండి, మరి మీరు ప్రార్థన చేసుకుని ప్రతి శోధన ఒడ్డెక్కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, వాక్యం అనేకులకు చేరుకోవాలి. ఆమెన్.